అఖిలప్రియ మీద వ్యతిరేకంగా ఎంపీటీసీలు తెలుగుదేశం ఎంపీటీసీలు రాజీనామా చేసిన ఉదంతం ఇది. నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గంపరమాన్ దిన్నె ఎంపీటీసీ తులసమ్మ ఆమె భర్త వాటర్ యూజర్స్ అసోసియేషన్ చైర్మన్ కొందనూరు మోహన్ రెడ్డి తమ పదవులతో పాటు టీడీపీకి రాజీనామా చేసి ఆళ్లగడ్డ ఎంఏ బొమ్మ అఖిలప్రియకి జలక్కిచ్చారు. తులసమ్మ సిరివెళ్ల ఎంపీడీఓ కార్యాలయం చేరుకుని ఎంపీడీఓ శివమల్లేశ్వరప్పకు రాజీనామా పత్రం అందజేశారు. ఆమె భర్త మోహన్ రెడ్డి వాటర్ యూజర్స్ అసోసియేషన్ పదవికి రాజీనామా చేసింది. కేసీ కెనాల్ డీఈని సంప్రదించక రాజీనామా పత్రం కలెక్టర్కి ఇవ్వాలని సూచించడంతో కలెక్టర్ని గరిసేలు ఎందుకు వెళ్లారు. ఈ సమయంలో వాళ్ళిద్దరూ మాట్లాడుతూ భూమా అఖిలప్రియను వెన్నంటూ ఉంటే ఆమె ఏ పార్టీలోకి మారితే అనుచరులతో కలిసి తాము కూడా వారి వెంట నడుస్తూ వచ్చామన్నారు. అయినా కార్యకర్తలకు సరైన న్యాయం తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. ఇలాంటి పార్టీలో ఉండటం ఇష్టం లేక పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేశామన్నారు. అఖిలప్రియకు మోహన్ రెడ్డి 5 లక్షలు బీటాక్స్ చెల్లిస్తే తప్ప గుంప్రమాన్ దిన్నై వాటర్ యూజర్స్ అసోసియేషన్ చైర్మన్ పదవి దక్కలేదని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇటీవల అంగన్వాడీ పోస్టు ఖాళీ అవడంతో గ్రామానికి చెందిన ఒకరికి ఆ పోస్ట్ ఇవ్వాలని మోహన్ రెడ్డి సిఫార్సు చేస్తే ఊరికే ఇచ్చే ప్రసక్తి లేదని 8 లక్షలు బీటాక్స్ కడితే ఇప్పిస్తామని చెప్పినట్టు టీడీపీలో చర్చ సాగుతుంది. అంత డబ్బు ఇవ్వలేరని చెప్పడంతో గ్రామంలో మరో వ్యక్తితో బేరం ఆడుతున్నట్టు తెలుసుకున్న మోహన్ రెడ్డి 8 లక్షల కప్పం కట్టి అంగన్వాడీ పోస్టు ఇప్పించినట్టు సమాచారం. గంప్రమాణ దీన్ని శివారు రాజనగరానికి సీసీ రోడ్లు వేసేందుకు మంజూరైన 10 లక్షల నిధుల్ని మోహన్ రెడ్డికి తెలియకుండా గ్రామానికి చెందిన మరో వ్యక్తి కమిషన్ కింద అమ్ముకున్నట్టు తెలుస్తోంది. మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీ కెనాల్ అభివృద్ధికి మంజూరైన పనులను సైతం బీటాక్స్ పేరుతో ఎవరో కొత్త వ్యక్తులకు అమ్ముకోవడంపై అసంతృప్తి ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో భార్యాభర్తలు ఇద్దరు పదవులకు టీడీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలకు చెందిన మండల గ్రామ స్థాయి నాయకులు వాళ్ళ పరిధిలో మంజూరై అభివృద్ధి పనులు చేపట్టడం పరిపాటి. టీడీపీ అధికారంలోకి వచ్చే ఎన్నడూ లేని విధంగా పని ఎక్కడైనా పదవి ఏదైనా బీటాక్స్ చెల్లించాల్సి వస్తుంది. కప్పం కడితే చాలు వాళ్ళు ఏ పార్టీకి ఎంత సేవ చేశారని చూసే పని లేకుండా పనులు పదవులు కట్టపెడుతున్నారు. చేసేది లేక దశాబ్దాలుగా చక్రం తిప్పిన నాయకులు సైతం పదవులు పనులకు కప్పం కట్టాల్సి వస్తుంది. కప్పం కట్టి పదవులు పొందిన వాటి పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులకు వాళ్ళకి ఇవ్వకుండా 20% కమిషన్ తీసుకుంటే ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టులు కట్టబెట్టడంతో టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా తిరగబడుతున్నారు. కొందరు తాము కమిషన్ ఇచ్చేది లేదని ఎదురు తిరుగుతుండగా మరి కొందరు తాము చైర్మన్గా అధ్యక్షులుగా ఉన్న సంబంధిత పనులను తమతో పాటు మాట మాత్రమే చెప్పకుండా ఇతరులకు కట్టబెట్టడం ఏంటంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారట.